దేవుని సంగమా, ఈ రాత్రి కాలపు సమయంలో చెప్పబడుతున్నటువంటి అంశాన్ని జాగ్రత్తగా మీ బ్రతుకును మార్చుకునే విధంగా, లేకపోతే మానవ కోటికి విలువైన సంగతులను దేవుడు రాయించాడు. ప్రియులారా, మరి చెప్పబడే అంశము యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమా అనేటటువంటి అంశాన్ని దేవుని వాక్యం నుండి ఆలోచన చేద్దాం. ప్రియులారా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమా అనేటటువంటి యొక్క అంశములో ప్రియులారా, ఈ రోజుల్లో చాలా మంది వారి యొక్క కుమారులకు మరి పెళ్లిళ్ళు చేయటానికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. అలాగనే మరి పెళ్లి కుమార్తెలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా పెళ్లి చేయటానికి అల్లుళ్ళను చూస్తూ ఉంటారు. అయితే ప్రియులరా, ఈ వివాహము చేస్తున్నటువంటి సందర్భాల్లో ప్రాముఖ్యంగా క్రీస్తు పూర్వం సుమారుగా 1000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం జ్ఞానైనటువంటి సొలొమోను గారు ఒక మాట మనకు పరిశుద్ధాత్మ ద్వారా రాస్తూ ఉన్నాడు. ఏమని రాశాడన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అన్నాడు. యోగ్యురాలు, యోగ్యమైనటువంటి యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. యోగ్యురాలంటే ఎలాంటి యోగ్యురాలు? ఎలాంటి యోగ్యురాలమ్మా? యోగ్యురాలు తన పెనిమిటికి, భర్తకు కిరీటం అంట. యోగ్యురాలుని సరిగా ఈరోజు పెళ్లి చేయాలనుకుంటున్న ప్రతి తల్లిదండ్రులు తమ కుమారులకు లేక అతని వారి కుమారునికి లేక వారి ఇంటికి రావాల్సిన కోడలు యోగ్యురాలని సెట్ చేసుకుంటున్నారా? లేకపోతే తెల్లగా ఉందని, అందంగా ఉందని ఏమ్మా పెళ్లి చేసుకుంటున్నారా? ఎలా పెళ్లిళ్ళు చేస్తున్నారు ఈరోజు పిల్లలకి? అందంగా ఉందని, అలాగనే చక్కగా ఉందని, కట్నం ఎక్కువ ఇస్తారని, మా కుమారునికి కట్నం ఎక్కువ ఇస్తారా లేదా అనేది చూస్తాం. తర్వాత ఈడు జోడి సరిపోతుందా లేదా చూస్తాం. హైట్ ఏమ్మా, ఈడు జోడు హైట్ చూస్తున్నారు. అలాగనే కట్నం బాగిస్తారా అని చూస్తూ ఉన్నారు. మరి ఆ ఈడు జోడు చూస్తూ ఉన్నారు. అన్ని చూస్తున్నారు, కానీ ఏం చూడటం లేదో తెలుసా? యోగ్యమైనది మా ఇంటికి వచ్చే కోడలు లేక నా కొడుకు యోగ్యమైనది కాదా అవునా అన్నటువంటి విధానాన్ని చూడటం లేదు. ఎవరక్కడ తిరిగేది ఒకటే. దయచేసి వచ్చి కూర్చోండి ఇక్కడ ప్రార్థనలో. గమనించినట్లయితే ప్రియులరా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట. కిరీటం. ఈరోజు పెళ్లిళ్ళు చేసుకుంటున్నటువంటి ప్రతి వారు కూడా యోగ్యతను చూడటం లేదు ప్రియులారా. యోగ్యతను, ఏ యోగ్యతను చూడాలి? కులబద్ధత. ఏ యోగ్యతను చూడాలి? హైట్ కాదు, తర్వాత కట్న కానుకలు కాదు, లేకపోతే మరి కూతురుకు అల్లుణ్ణి
చూసేవారు కూడా ఆస్తిపరుడా, ఉద్యోగం ఉందా, ప్రైవేట్ జాబా, ఇవన్నీ చూసి మరి మా కూతుర్ని ఇంటి దగ్గరనే కూర్చుండబెట్టి చాకాలని చెప్పి అవసరమైతే మేము కట్నాలు ఎక్కువగానే లక్షల రూపాయలు ఇస్తామన్నట్టుగా ప్రియులరా, వీటిని యోగ్యతను కొలిచారు ఇంతవరకు లోకం. దేన్ని యోగ్యతగా కొలుచుకున్నారు? మానవ సంబంధమైన జ్ఞానాలతో యోగ్యతను కొలుచుకుంటున్నారు కానీ, సెట్ చేసుకుంటున్నారు కానీ, దేవుడు చెప్పినట్టుగా ప్రియులరా, యోగ్యురాలు అనగా, యోగ్యురాలు అంటే దేవునికి ఇష్టమైనది, దేవుని యందు భయభక్తులు కలిగినది, దేవుని యందు విధేయత కలిగినది, దేవుడంటే విశ్వాసము కలిగి, అలాంటి యోగ్యురాల కాదా అని చెక్ చేసుకోవాలి. రోజు పెళ్లిళ్ళు చూసేవారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నదా, దేవుని యందు విధేయత కలిగినదా, భర్తకు విధేయత కలిగి ఉంటుందా, భర్త తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉంటుందా? దేవుని దగ్గర విధేయత కలిగి ఉంటే ప్రియులరా, ఎక్కడైనా విధేయత కలిగి ఉంటాం. ఫస్ట్ మనం ఎక్కడ ఉండాలా? దేవుని దగ్గర విధేయత కలిగి ఉండాలి. విధేయత అంటే ఏంటి? తగ్గించుకొని ఉండాలి. మనం నాకు ఉద్యోగం ఉందిలే అని పట్టుకోలేం. చాలా మంది ఆస్తులుంటే పట్టుకోలేం, డబ్బులుంటే పట్టుకోలేం, గొప్ప ఇంటి వారిగా ఉన్న వారిని పట్టుకోలేరు. ఎవరు చెప్పినా పెద్దలని విధేయత లేకుండా ఏదైనా పని చెప్తే కూడా చేసుకొని అనేటటువంటి వారిగా ఉంటారు, అహంభావంతో. అలాంటి వారిని మరి గమనించాలి. పెళ్లి చేసేటప్పుడు పెద్దలకు మాట చెప్పారు, వెనక 7 తరాలు చెప్పినంత చెప్పాలా, ముందరికి 3 తరాలు. ఏమ్మా నిజమా కదా ఈ మాట? వెనక్కి 7 తరాలు, ముందరికి 3 తరాలు, కలిపి ఎన్ని తరాలు? 10 తరాలు చూడాలన్నారు. ఒక అల్లుడిని ఇంటికి చేసుకోవాలన్నా, కూతురికి పెళ్లి చేయాలన్నా, అలాగని కుమారునికి కోడల్ని తెచ్చుకోవాలన్నా, లేకపోతే తమ కుమారునికి భార్య కావాలన్నా ఎన్ని తరాలు చూడమన్నారు పెద్దలు? 7, 3 కలిపితే 10 తరాలు. ఎందుకు చూడమన్నారు? తెలివి లేక కాదు వాళ్ళు, బుద్ధి లేక కాదు వాళ్ళు. ఎందుకు చూడమన్నారంటే ప్రియులరా, వీళ్ళ కుటుంబము ఎలాంటిదో, వీళ్ళ తండ్రి ఎలాంటోడు, తల్లి ఎలాంటిది, పిల్ల ఎలాంటిది, అన్నదమ్ముళ్ళు ఎలాంటోళ్ళు, వీరి ఫ్యామిలీ ఎలాంటిది, ఇవన్నీ కూడా చూడాలి ప్రియులరా. అందుకే వాళ్ళకి అర్థం కాక చెప్పారు. ఇది పెద్దలు అర్థం కాక చెప్పారు. ఎక్కడ పెళ్లి చేసిన తర్వాత ఏం జరుగుతుందో భయపడి, అందుకే ముందరికి 3 వెనక్కి 7 చెప్పారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? యోగ్యురాలు తన పెనిమిటికి కిరటం. యోగ్యురాలు కాదని చూసుకోవాలండి. ఈరోజు డబ్బుల మీద ఉన్నంత మమకారం, ఆస్తుల మీద ఉన్నటువంటి మమకారం, అందచందాల మీద ఉన్నటువంటి మమకారం, సమ ఏజ్ని గురించినటువంటి ఉండేటటువంటి మమకారం, సమతుల్యంతో అంటే ఈడు జోడి ఉండేటటువంటి చూసే ఈ యొక్క స్థితిగతులు చూస్తున్నారు. కానీ మరి అలాంటి ఉద్దేశంతో పెళ్లిళ్ళు చేస్తున్నారు గనకనే ప్రియులరా, పెళ్లిళ్ళు మొన్నాళ్ళకే ఏమైపోతున్నామమ్మా? పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదండి. భార్యాభర్తల మధ్య ప్రేమలు లేవు. భార్యాభర్తలు ఒకరంటే ఒకరు చీతు అనుకునే పరిస్థితిలో ఉంటున్నారు నేటి పెళ్లిళ్ళను చూస్తుంటే. కనుక దేవుడు చెప్పినట్టుగా ప్రియులరా, ఎందుకు యోగ్యురాలు తన పెనిమిటికి, ఒక భార్య, పురుషుడికి భార్య ఎలాంటిదంట? కెరటం లాంటిదంట. కెరటం దేనికి సూచనమ్మా?
కిరీటం దేనికి సూచన? ఘనతకు సూచన, మహిమకు సూచన, కీర్తికి సూచన. కనుక ఒక పురుషునికి భార్య ఎలాంటిదో తెలుసా? అతనికి కెరటము లాంటిదంట. ఘనపరిచేదిగా ఉండాలంట, మహిమపరిచేదిగా ఉండాలంట, తన ఉన్నత స్థితిని పెంపొందించేదిగా ఉండాలంట పురుషునికి. అలా కాకుండా ఎలా మారిపోతున్నారు ఈ రోజుల్లో? ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. పెద్ద ఉదాహరణ చెప్తే కూడా టైం లేదు కనుక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆమె ఏం చేసిందంటే మార్కెట్కి వెళ్తున్నదట, కర్నూలు లాంటి ప్రాంతంలో. మార్కెట్కి నడిచి వెళ్ళిపోతుంటే కర్నూలులో పెద్ద పెద్ద బట్టల షాపులు, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, అలాగే ఎన్నో బ్రదర్స్ ఉంటాయి కదా బట్టల షాపులు. ఆ బట్టల షాప్ ముందర మార్కెట్కి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ యొక్క బట్టల షాప్ ముందర ఒక బొమ్మకి ఒక చీర కట్టించారట. ఏమో చీరలు అమ్ముకునేవారు వాళ్ళు అలాగనే చూపిస్తూ ఉంటారు. కాంచి పట్టే చీరలని, రకరకాల ఆ చీరల పేర్లు చెప్పాలంటే టైం చాలదు, అన్ని చీరలు. అయితే ప్రియులరా, ఆ యొక్క బొమ్మన బ్రదర్స్, చందన బ్రదర్స్, ఏదో ఒక బ్రదర్స్ ఆ షాప్ ముందర ఒక బొమ్మకి ఒక మంచి చీర కట్టించి పెట్టారంట. ఈ మార్కెట్కి వెళ్తున్నాయమా పోతూ పోతూ ఆ యొక్క బొమ్మకి కట్టించిన చీర మీద మనసు పడింది. ఎక్కడ పడిందమ్మా? ఆ బొమ్మకి కట్టించిన చీర మీద మనసు పడింది. ఈ చీర ఎంతో అని చెప్పి మార్కెట్కి వెళ్ళిపోకుండా ఆ షాపులోకి వెళ్ళి ఆ ఓనర్ని అడుగుతుందంట, ఈ చీర ఎంత సార్? ఈ చీర ఎంత అంటే ఆయన ఏం చెప్పాడు, 24,500 ఈ చీర ఖరీదన్నాడు. ఎంతమ్మా? 24,500 ఆ చీరని రేటు అన్నాడు. అయితే ఈమె రేట్ అడిగి మార్కెట్కి వెళ్ళింది, కూరగాయలు తీసుకొచ్చింది, ఇంట్లో రాత్రి భోజనం చేసింది. చేసిన తర్వాత రాత్రి పండుకునేటప్పుడు భర్తకి ఎన్నడూ ఈపులు గీరంది ఆ రోజు అలా మంచి చేసుకుంటుందట. ఏమండి, ఒక చిన్న మాట అనిందట. ఏంటి చెప్పంటే ఏంటి చెప్పంటే, ఏం లేదు అండి, నేను మార్కెట్కి వెళ్తూ ఉండగా ఒక చీర చూశాను, ఆ చీర చాలా బాగుంది, ఆ చీర చాలా బాగుంది, మరి ఆ చీర కొనిపెట్టావా అంటే అప్పుడు భర్త ఏమంటున్నాడంట, ఆ చీర ఎంత అన్నాడంట. ఖరీదు ఎంత అంటే 24,500 రూపాయలు, దాదాపుగా 25,000 చీర ఖరీదు. ఎంతమ్మా? 25,000. అతడన్నాడంట, చెప్పు తెగుద్ది, గమ్మున సైలెంట్గా పండుకో అన్నాడు. అంటే ఎందుకు అన్నాడంటే ఈ మాట, అతడు నెల వరకు చేస్తే జీతం ఎంత తెలుసా? 18,000. నెల వరకు ప్రైవేట్ జాబ్ చేస్తే అతని జీతము 18,000. 18,000 రూపాయలతో దీంట్లో ఇంటి ఖర్చులన్నింటినీ తీసేసి ఎంత మిగులుతుందమ్మా? 18,000లో ఇంటి ఖర్చులన్నీ తీసేసి ఎంత మిగులుతుంది? అరకొరగా సరే, లేదండి నాకు నచ్చింది చీర అన్నప్పుడు, నాకు ఖచ్చితంగా కావాలన్నప్పుడు, సరేలే అన్ని డబ్బులు నేను పెట్టలేను, ఒక 5,000 రూపాయలు నీకు ఇస్తాను, ఒక 5,000 నీకు ఇచ్చేస్తాను, కొనుక్కో, అంత ఖరీదైన చీర వద్దు, ఏదో 5,000లో వచ్చే చీరను తీసుకొని ఇచ్చాడు మంచి భర్తగా. ఇస్తే ఈమె ఏం చేసిందో తెలుసా? అందుకే నేను బాగా వినాలి. ఈ ఉదాహరణని విన్న తర్వాత మీరు చాలా ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఈమె 5,000 భర్తతో సరేలే నాకు ఇచ్చేయని తీసుకుంది.
తీసుకున్న తర్వాత ఆమెకు నిద్ర పట్టడం లేదు. భర్త దగ్గర నేను సర్దుకొని ఏదో 5,000 చీర చేసుకుంటానని చెప్పింది, కానీ నిద్ర పట్టడం లేదు. ఆమె మనసు అంతా ఎక్కడుందమ్మా? ఆ 25,000 చీర మీదనే ఉంది. కూర్చుందామంటే కూర్చున్న బుద్ధి కావటం లేదు. భర్త ఇచ్చిన 5,000 ఇచ్చినప్పుడు కూడా 5,000తో అడ్జస్ట్ చేసుకోకుండా ప్రియులారా ఒక వడ్డీల వ్యాపారి దగ్గరికి వెళ్ళి 30,000 రూపాయలు అప్పు చేసిందంట. ఎందుకమ్మా? చీర కొరకు 30,000 రూపాయల వడ్డీ. 15 రూపాయల వడ్డీ అంటే కూడా పర్వాలేదని తెచ్చింది. సరే నీకు డబ్బులు ఇస్తాను కానీ నువ్వు నీ అవసరం ఏముందో నాకు మటుకు నెలలకి ఏం కట్టాలి? వడ్డీ కట్టాలి. అదే కదా డబ్బులు ఇచ్చుకునే వడ్డీ వ్యాపారాలు అలానే ఉంటారు. నెలకి వడ్డీ కట్టాలి. అయితే ప్రియులారా ఒక నెల కట్టింది. భర్త జోబులో ఉన్న డబ్బులను దొంగిలించి కట్టింది. 2వ నెల మళ్ళీ వచ్చేసింది, డబ్బులు లేవు. భర్త జోబులో నేను డబ్బులు పెట్టుకుంటుంటే ఎక్కడ ఇది కొట్టేస్తుంది డబ్బులు అనే ఉద్దేశంతో ఫోన్పేలో డబ్బులు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఫోన్పే నంబర్ తెలియదు కదా, సీక్రెట్. పురుషులు సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. బ్యాంకు అకౌంట్ నంబర్ అయినా, ఈ యొక్క ఫోన్పే నంబర్ అయినా, ఇవన్నీ కూడా రహస్యంగా మెయింటైన్ చేసిన కుటుంబంలో ఎవరికి తెలియకుండా. ఎందుకంటే దాంట్లో డబ్బులు ఉంటాయి, అవసరమైతే అనేక లావాదేవీలతో కూడినటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక సీక్రెట్ గా పెట్టుకున్నాడు. 1వ నెల వచ్చింది, 2వ నెల వచ్చింది, 3వ నెల వచ్చింది. 3వ నెలకు వచ్చి ఈ వడ్డీ వ్యాపారి వచ్చి ఇంటి దగ్గర కూర్చున్నాడు. 3వ నెలకు వచ్చి వడ్డీ వ్యాపారి ఇంటి దగ్గర కూర్చున్నాడు. ఏమ్మా 30,000 రూపాయలు తీసుకుంటే మొదటి కంత అయితే గడితివి, తర్వాత 3 నెలలైనా నాకు డబ్బులు ఇవ్వటం లేదు, ఏంటి సంగతి మీ ఆయనకి చెప్పాలి నాకు చెప్పింది. స్త్రీలు ఎలాంటి వాళ్ళు ఆలోచన చేయండి. నీవు ఆయనకు ఇది ఏదో నాకు అయ్యేటట్టు లేదు, మీ ఆయనకి చెప్పాలని అన్నప్పుడు ఏమనింది తెలుసా? అయ్యా దయచేసి మా ఆయనకి సంగతి తెలిస్తే నన్ను ఎక్కడ కొడతాడేమో, దయచేసి ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు, ఏ విధంగా నాకు 1 నెల టైం ఇస్తే నీ డబ్బులు మొత్తాన్ని కట్టేస్తానని చెప్పి మరొక దగ్గరికి వెళ్ళిందంట, మరొక వ్యాపారి దగ్గరికి. అతడు ఏదో ఇచ్చాడు డబ్బులు, 25 రూపాయల వడ్డీకి తెచ్చిందంట. ఇక్కడ 15 రూపాయలు, ఇక్కడికి వెళ్ళిపోయేటప్పుడు ఎంతమ్మా? 25 రూపాయలు. దేని కొరకు గమనించాలి, దేని కొరకు ఇది అండర్లైన్ చేయాలి. దేని కొరకు చేస్తుంది అప్పు? ఇంట్లో తిండికెళ్ళేదనే, ఇంట్లో పిల్లల చదువుల కొరక, ఇంట్లో ఏదైనా పొలాన్ని సేద్యపరచుట కొరక, ఇంట్లో ఏదైనా ఎవరైనా ఆరోగ్యంతో ఉంటే అప్పు చేస్తుందా? దేని కొరకు అప్పు చేస్తుంది? మా ఒక చీర కొరకు. ఒక చీర మీద పడిన మనసును కంట్రోల్ చేసుకోలేక 25 రూపాయల వడ్డీ తెచ్చింది. తర్వాత ఇతను కూడా అలానే చేసింది. మరొక చోట ఇలా మన గంట అవుతుంది మెసేజ్, కానీ చివరికి 4,30,000 అయిందంట. ఇది 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత. దేని కొరకు తెచ్చినప్పు? చీర కొరకు తెచ్చినప్పు. కనుక ప్రియులారా ఈ అప్పు ఇప్పుడు అతడు కూడా ఏమన్నాడు తెలుసా? అతడు కూడా ఏమో తిరిగినంత చెప్పులు తిరిగి, ఏమ్మా నువ్వు డబ్బులు ఇవ్వటం లేదు, మీ ఆయన దగ్గర పంచాయతీ పెడతానంటే, లేదయ్యా నీ కాళ్ళు మొక్కుతాయి, ఏళ్ళు మొక్కుతాను, మళ్ళీ కొంత టైం తీసుకుంది, మళ్ళీ డబ్బులు కట్టలేకపోయింది. కట్టకపోగా ప్రియులారా ఒకనాడు ఇంకా నువ్వు డబ్బులు కట్టలేవు, నీ ఆయన కన్నా చెప్తాను, లేదా నేను చెప్పిన పని చెయ్యని చెప్పాడు. ఏం చేయాలయ్యా? నీవు 1 రోజు నా దగ్గర ఉండాలన్నాడు. 1 రోజు నా దగ్గర ఉంటే నీ డబ్బులన్నీ
మాపు చేసేస్తానన్నాడు. ఒక్కసారిగా ఆమె మనసు అర్థం కాలేదు. ఏం చేయాలి? భర్తకి చెబితే సమస్యను భర్త కొట్టే ప్రమాదం ఉంది. భర్త ఒకరోజు 25,000కే లేవని చెప్పి నన్ను మందలించిన నా భర్తను నేను ఈ సమయంలో ఎలా చెప్పాలి, ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి నాకు రేపు లోపడని విషయం చెప్పాలన్నప్పుడు ఒకరోజు చెప్పేసింది, ఓకే నువ్వు చెప్పినట్టుగానే వింటానని చెప్పింది. చెప్పిన తర్వాత భర్త ఉద్యోగానికి పోయి ఇంటికి రాకముందే, ఆ వ్యక్తి వస్తాననే టైం కాకముందే ఏ చీర అయితే కొనుక్కుందో అప్పు చేసి అదే చీరను ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోయింది. ప్రియులరా, ఏ స్త్రీ అయితే బాగా ఆలోచన చేయాలి. అందుకన్నాడు యోగ్యతని దేవుడు ఎందుకు కోల్చాడు తెలుసా? యోగ్యతని దేవుడు ఎందుకు కొలిచాడంటే మనకు పరిమితి పెట్టాడంటే ప్రియులరా, ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకొని ఎట్ట పడితే అట్ట జీవితాలను గడుపుకుంటూ, ఎట్ట పడితే అట్ట జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ ప్రియులరా, ఈరోజు ఎందరో స్త్రీలు, ప్రాముఖ్యంగా ఎందరో స్త్రీలు పాపములో పడిపోయిన వారెందరో ఉన్నారు. పానాలను పరువు తీసుకున్న వారెందరో ఉన్నారు. ఎందుకు తెలుసా? ఇలా మనం చూసేటప్పుడు చెప్పాను కదా, పెద్దలు ఇప్పుడు ఎంతవరకు చూసారో, ముందరికి 3, వెనక్కి 7, మొత్తం కలుపుతున్నమ్మా 10 తరాలు పెద్దలు సలహాలు. ఈ రోజుల్లో అంత బిజీ ఎక్కడుంది, అంత రెస్ట్ ఎక్కడుంది? హైట్ ఉన్నాడా పిల్లోడు, జోడి సరిపోతుందా, తెల్లగా ఉన్నాడా, ఆస్తి ఉందా, శాలరీ చేస్తాడా, ఉద్యోగం ఉందా, ప్రైవేటా గవర్నమెంటా, ఏదేమైనా మా పిల్లను మటుకు ఇంట్లో కూర్చోబెట్టి చాకాలి. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే ప్రియులరా, సమాజంలో అనేకమైన నేరఘోరాలు, ఈరోజు నేరఘోరాలు కూరలు చాచుకొని భార్య భర్తల మధ్య సంబంధము సరిగా లేకుండా, ప్రేమ లేకుండా ప్రియులరా, వారి మధ్య మరి అంతరించిపోతుంది. భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ ఎందుకు అంతరించిపోతున్నాయో తెలుసా? స్త్రీ తనకు తగు మాత్రంగా ఆశలలో ఉండక, ఆశలను విచ్చలవిడిగా పెంచుకొని, ఆశలను విచ్చలవిడిగా మరి తమ జీవితంలో మరి ఆలోచిస్తూ ఉంటే ఈ స్త్రీ పరిస్థితి ఏమైపోయిందమ్మా? ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. దేని కొరకు చచ్చిపోయింది? ఎవరి కొరకు చచ్చిపోయిందమ్మా? చీర కొరకు. ఇదంటే చీర కొరకు, బంగారు కొరకు, వడ్డాణాల కొరకు. ఈరోజు మానవుడు భూమిని ఎన్నెన్నో ఆశలతో, ప్రాముఖ్యంగా స్త్రీలు బాగుంటారు. అందుకే నేను ఏమన్నాను, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. కిరీటం ఎలా ఉండాలి తెలుసా? ఆ కిరీటమే మబ్బులు బారితే, ఆ కిరీటమే పాప మలినంతో ఉంటే, ఆ కిరీటమే అనేకమైన ఆశల చేత పీడింపబడుతూ, ఆశలలో పడిపోయి భర్తను, కుటుంబానికి పరువు లేకుండా సమాజంలో నడు బజారులో వెక్కిరింతల పాలు చేసేదిగా భార్య ఉండకూడదు. అలాంటిదిగా ఒకవేళ ఉంటే బ్రతికినా చచ్చిన దానితో సమానం. బ్రతికినా చచ్చిన దానితో సమానం. ఒకవేళ నీకు ఆశ ఉండొచ్చు, ఆ ఆశని హద్దులు మీరిన ఆలోచనలతో నువ్వు వెళ్ళిపోకూడదు. భర్తకు వచ్చే శాలరీలో, భర్తకి వచ్చే రాబడిలో దానితోనే అడ్జస్ట్ కావాలి. దానితోనే మనము జీవితాలు గడుపుకోవాలి. ఈ రోజుల్లో చూడండి, ఆశలకు అంతు లేదు. ఈరోజు యువత అయినా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నటువంటి యువత, స్త్రీ పురుషులు కావచ్చు, పెళ్ళైన వారు కావచ్చు, ఆశల చేత హింసబడుతున్నారు ప్రతి వారు.
అందుకే ఎలా ఉండాలన్నాడు? ఆదికాండం 1వ వచనాన్ని చదువుకొని ముగించుకున్న 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవుడు భార్యను ఎందుకు ఇచ్చాడో, భార్య కెరటంగా ఉండాలి, భర్తను నవ్వుల పాలు చేసేదిగా ఉండకూడదు, అట్టిది బ్రతికుండి కూడా చచ్చిన దానితో సమానం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదని అనుకున్నాడంట. పురుషునికి భార్య ఎలా ఉండాలి? సాటి అయిన సహాయంగా ఉండాలి. పురుషుడు ఒక్కడే కుటుంబ భారాన్ని మోస్తూ 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 ఉండగా నువ్వు నీకిష్టం వచ్చిన ఆశలలో తేలిపోకూడదు. పురుషునికి సాటి అయిన సహాయంగా ఉండాలి. పురుషుడు సంసార జీవితంలో కష్టపడుతుంటే అతనితో పాటు నువ్వు కష్టం చేసి కుటుంబాన్ని వృద్ధి చెందించాలి, కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, కుటుంబాన్ని క్షేమంగా నడిపించాలి, కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచడానికి భార్యాభర్తలు కష్టం చేయాలి. ఈరోజు ఎలాంటి వారిగా ఉన్నారు? నా కూతురు పనే చేయకూడదు, దరిద్రమైన పెళ్లిళ్ళు చేస్తున్నారు. నా కూతురు పనే చేయకూడదు. ఏం చేయాలి? ఇంట్లో మేపాలన మేపితే ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ఒక మనిషి తిని ఇంట్లో ఉండి ఎలాంటి ఆలోచనలు వస్తాయి? ఈరోజు టీవీలు సీరియల్ మంచివి కాదు, లోకము మంచిది కాదు. కనుక ప్రియులారా, పని చేయాలి. యోగ్యురాలు గురించి నేను ఇంకా, యోగ్యురాలు తన పెనిమిటికి ఎలాంటి కెరటంగా ఉంటుందో వీలైతే నేను ఆదివారము ఈ అంశాన్ని చెప్పాలనుకున్నాను. కనుక ప్రియులారా, మనకు ఈ అంశం అంతా చివరికి వచ్చే లోపల ఎలాంటి కెరటంగా భర్తకు నిలిచినటువంటి స్త్రీలు ఉన్నారో వారి గురించి మనం తెలుసుకున్న దేవుడి కొద్ది వాక్యమును మన వీడికి